కందుకూరి పట్టణంలోని పేదలకు త్వరలో ఇళ్ల స్థలాలు అందిస్తామని, పేద ముస్లిం కుటుంబాలకు అందులో మొదటి ప్రాధాన్యత ఉంటుందని కందుకూరి శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా పట్టణంలోని 150 మంది పేద ముస్లింలకు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు చేతుల మీదుగా రంజాన్ తోఫే అందించారు. మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ షేక్ సలాం తన సొంత ఖర్చులతో నిత్యావసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఇంటూరు నాగేశ్వరరావు మాట్లాడుతూ ముస్లింల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. డబ్బు ఎంతో మంది దగ్గర ఉన్నప్పటికీ సేవ చేయాలి అన్న ఆలోచన, దానగుణం కొద్ది మంది మాత్రంలో ఉంటుందని ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు. ప్రతి ఒక్కరూ రంజాన్ పండుగ జరుపుకోవాలి అన్న మంచి ఆలోచనతో పేదలకు తొఫా అందిస్తున్న సలాంను అల్లా చల్లగా చూడాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ముస్లింలందరికీ ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు రియాజ్ మౌలానా, ఫైరోజ్ మౌలానా, ముజీబ్ మౌలానా, పట్టణ టీడీపీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, మాజీ అధ్యక్షులు పిడికిటి వెంకటేశ్వర్లు, రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధు, ఏపీ ఈడబ్ల్యూఐడి కార్పొరేషన్ డైరెక్టర్ పోకూరి రాంబాబు, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి బెజవాడ ప్రసాద్, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి చదలవాడ కొండయ్య, నెల్లూరు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ రూబీ, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి సలాం, నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు షేక్ మున్నా, పార్టీ నేతలు జియావుద్దీన్, ఫిరోజ్, ఖలీల్, బాషా, ఒలి, వడ్డేళ్ల రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ రంజాన్ పంపిణీ కార్యక్రమానికి అతిథులుగా వచ్చేసిన మౌలానాల గారికి, అలాగే పట్టణ పార్టీ అధ్యక్షుడు, అలాగే మన పివిఆర్ అన్న గారికి, వేదిక మీద ఉన్న మధు గారికి, మన పట్టణ ప్రధాన కార్యదర్శి సలాం గారికి, వేదిక మీద ఉన్న రాంబాబు అందరికీ కూడా ఈనాటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి మహిళా సోదరీమణులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన పెద్దలందరూ కూడా ఈ రంజాన్ మాస పవిత్రత గురించి మీ అందరికి కూడా చెప్పడం జరిగింది. ఈయన రంజాన్ మాసం రాగానే ఈ మంత్ అంతా కూడా ఎంతో పవిత్రంగా, ఎంతో నిష్ఠతో రోజుకి 5 సార్లు నమాజ్ చేసుకుంటూ ఎంతో పవిత్రంగా జరుపుకునే ఈ రంజాన్ మాసం పేదవాళ్ళకు కూడా ఈ పండగ ఒక మంచి కలగాలి, వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఈ పండగ జరుపుకోవాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో సోదరుడు సలాం ఈరోజు ఈ రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. మనందరి దగ్గర డబ్బులు ఉంటాయి కానీ దాన్ని ఖర్చు పెట్టాలి, పేదలకు సేవ చేయాలనే ఆలోచన రావడం చాలా మంచి సువర్ణ పరిణామం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సలాం చేసే కార్యక్రమాలన్నింటిలో ఆ అల్లా ఆశీస్సులతో మీ అందరి ఆదరాభిమానాలతో మంచిగా వ్యాపారం ముందుకు తీసుకొని పోవాలని చెప్పి మీ అందరి తరఫున కోరుకుంటూ, ఈరోజు మీ అందరూ కూడా తెలుసు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ముస్లిమ్స్కి ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తుందో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ తప్పకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమాములకి, మౌజసులకి ఫస్ట్ విడతగా 90 కోట్లు, మళ్ళా నిన్న వాళ్ళ కుటుంబాలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్ననే 45 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం కూడా జరిగిందంటే ఈ ప్రభుత్వానికి ముస్లిం సోదరులు అలాగే ముస్లిం కుటుంబాల పట్ల ఎటువంటి మంచి అభిప్రాయం ఉందో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఇందాకే చెప్తా ఉన్నారు. ఈ రంజాన్ మాసం పవిత్రత గురించి అంటే అల్లాకి, మన మనసుకే, మనం ఈ మాసంలో ఎంత పవిత్రంగా ఉన్నామనేది మనకి అల్లాకే తెలుస్తుంది. ఏదన్నా ఒక చిన్న తప్పు జరిగినా దానికి మళ్ళా 60 రోజులు మళ్ళా కఠిన ఉపవాసం ఉంటారని చెప్పి చెప్పడం అంటే ఎంత నిష్ఠగా ఉంటారో అనేది అర్థమవుతుంది. మీ అందరూ కూడా ఈ నియోజకవర్గంలో మీ అందరూ ఒక కుటుంబ సభ్యుడిగా నన్ను ఆశీర్వదించారు. మీరందరూ ఏవైతే అనుకొని నన్ను గెలిపించారో తప్పకుండా ఇందాక సోదరుడు సలాం చెప్పినట్లుగా ఈ షాదీఖానా, ఇప్పుడున్న మన షాదీఖానా కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇక్కడ శివరాం గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దీన్ని నిర్మించారు. తప్పకుండా నేను ఆల్రెడీ 3-4 సార్లు మన అజీజ్ గారు ఎవరైతే మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారో, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఉన్నాడో ఆయన దృష్టికి తీసుకొని పోవడం కూడా జరిగింది. తప్పకుండా అల్లా ఆశీస్సులు ఉంటే తప్పకుండా
మీ అందరి ఆశీస్సులతో షాదీఖానాని ఏర్పాటు చేసేదానికి నేను 100% ప్రయత్నం చేసేదాన్ని, సఫలీకృతం అయ్యే వరకు దాన్ని వెంటబడి పనిచేయించేదానికి నేను ముందుకు తీసుకుని పోతానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ, మీరందరూ కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. ఇందాక సోదరుడు వెంకటేష్ గారు చెప్పినట్టుగా తప్పకుండా ఎక్కడికి వచ్చినా ఇళ్ల స్థలాలు లేకపోవడం, ఇండ్లు లేకపోవడం, చాలా మంది సమస్యలు ఉన్నాయి. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏవైతే గవర్నమెంట్ ల్యాండ్లు ఐడెంటిఫై చేస్తామో తప్పకుండా ఈ నియోజకవర్గంలో పట్టణంలో ప్లాట్లు డిస్ట్రిబ్యూషన్ జరిగితే ఫస్ట్ ప్రయారిటీ మైనారిటీ సోదరులకు ఇస్తానని చెప్పి, ఎక్కువ శాతం పేదలు ఉన్నారు కాబట్టి తప్పకుండా మీ అందరికీ న్యాయం చేసే విధంగా నా ప్రయాణం ఉంటుందని చెప్పి, ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సలాంకి నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలుసు. మీరందరూ కూడా డబ్బులు ఉన్నోళ్ళు ఉంటారు, కానీ డబ్బులు ఖర్చు పెట్టాలనే ఆలోచన ఉన్నోళ్ళని మీరు కూడా రాబోయే రోజుల్లో ప్రోత్సహించాలని చెప్పి ఈ సందర్భంగా బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో, లబ్ధిదారులు ఎవరైనా మీరందరూ కూడా ఆ అల్లా ఆశీస్సులు మన అందరిపై ఉండాలి, అలాగే మన నియోజకవర్గ ప్రజలపై ఉండాలని చెప్పి కోరుకుంటూ, మీ అందరికీ ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి సలాం గారికి, సభాధ్యక్షుడు సాజిద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరందరూ ఈరోజు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దివ్యాంగులందరికీ కూడా, మీ అందరికీ మహిళలకు బస్సులో ఫ్రీ ఇచ్చాడు. ఈరోజు దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ రోజు నుంచి మనకి బస్సులో, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసే కార్యక్రమం ఇప్పుడు డిపో దగ్గర ఉంది కాబట్టి దానికి వెళ్ళాల్సిన పని ఉందని చెప్పి మీ అందరి నుంచి సెలవు తీసుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని మరొకసారి మీ అందరికీ సలాంకి ఎప్పుడు ఇటు అల్లా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.